హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఏక్యూపీపై సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి ఉజ్వల భవిష్యత్తుకు మరియు కెరియర్‌కు సంబంధించి ఒక అత్యంత సంచలనమైన మరియు హర్షించదగ్గ అద్భుతమైన శుభవార్త అయితే ఇప్పుడే అమరావతి రాష్ట్ర సచివాలయ వర్గాల నుంచి అధికారికంగా వెలువడిందండి. ఈ వార్త విన్న తర్వాత ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న కఠినమైన చేదనుభవాలను, ఆర్థిక ఇబ్బందులను ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మళ్ళీ పునరావృతం కానివ్వబోమని మంత్రుల బృందం అత్యంత స్పష్టమైన రీతిలో భరోసా అయితే ఇచ్చింది. గతంలో జీతాలు రాక పెన్షన్లు ఆలస్యమై పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందనైతే వారు తెలియజేశారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉండి కేవలం పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి జీవించే మన రిటైర్డ్ పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా గతంలో రద్దయినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే అదనపు ప్రయోజనాన్ని తక్షణమే తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది ఒక పెద్ద ఆసరాగా అయితే మారుతుంది. అందుకే దీన్ని అమలు చేయడానికి మంత్రివర్గం పూర్తి సుముఖత అయితే వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధినేతలకు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రుల కమిటీ స్వయంగా ఈ యొక్క చారిత్రాత్మక హామీనైతే ఇచ్చింది. ఈ విషయాన్ని గ్రౌండ్ రియాలిటీలో పరిశీలిస్తే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు జీతాల విషయంలో గానీ, లేదా పెన్షన్ల చెల్లింపుల విషయంలో గానీ ఎటువంటి ఇబ్బందికరమైన లేదా అత్యవసర పరిస్థితి రానివ్వబోమని ప్రభుత్వం చాలా గట్టిగా స్పష్టం చేసింది. వృద్ధులైన పెన్షనర్లు తమ చివరి దశలో గౌరవప్రదంగా జీవించాలన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రులైతే పేర్కొన్నారు. ఈ కీలకమైన సమావేశం ముగిసిన వెంటనే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తన బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల సారాంశాన్ని చాలా సుదీర్ఘంగా అయితే వివరించారు. రాష్ట్రంలో చాలా కాలంగా పేరుకుపోయిన ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుందో చూసి, ఒకవేళ సానుకూలత లేకపోతే రాష్ట్ర వ్యాప్త కర్మచారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనైతే జేఏసీ గతంలోనే నిర్ణయించి ఉంది. నిజానికి ఈ యొక్క ఉద్యమ ప్రణాళికలో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక భారీ ఉద్యమ సన్నద్ధ సభ అయితే నిర్వహించాలని జేఏసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎప్పుడైతే ఉద్యోగులు ఇంత భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలిసిందో అప్పుడు ఏపీ ప్రభుత్వం తక్షణమే అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరపడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీనిలో భాగంగానే రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే పౌర ఆహ్, స సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారితో జేఏసీ నేతలు సచివాలయంలో అత్యున్నత స్థాయి భేటీ అయితే నిర్వహించారు. అంతకు ముందు రోజునే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి మరియు రెవెన్యూ మంత్రులను కలిసి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఫైళ్లను, ఆర్థిక భారాలను అంతర్గతంగా అయితే సుదీర్ఘంగా చర్చించారు అని సమాచారము. ఈ యొక్క చర్చల సందర్భంగా బొప్పరాజు గారు మరియు వారి టీం ఉద్యోగుల కష్టాలను మంత్రుల ముందు ఏకరువు అయితే పెట్టారు. ముఖ్యంగా కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు చేయడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేలాగా ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటించడం మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ అయితే చేశారు. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసానిచ్చే ఈహెచ్ఎస్ కార్డుల నిధుల సమస్యలను కూడా పరిష్కరించాలని, అలాగే ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని అయితే కోరారు. సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేయాలనైతే వినతి పత్రాన్ని సమర్పించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గత 8 సంవత్సరాల కాలంలో వివిధ కారణాల వల్ల మరణించినటువంటి ఉపాధ్యాయ కుటుంబాలకు ఇప్పటివరకు కారుణ నియామకాలు చేపట్టలేదని, దీనివల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఏపీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సో, వెంటనే ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఇక మహిళా ఉద్యోగుల విషయానికొస్తే గత ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా చైల్డ్ కేర్ లీవ్స్‌ను 2 ఏళ్లకు కేవలం 2 ఏళ్ల నుంచి 6 నెలలకు తగ్గించిందని, దీన్ని మళ్ళీ 2 ఏళ్లకు పెంచాలని, యాక్చువల్‌గా కేంద్ర ప్రభుత్వంలాగే 2 ఏళ్ళు ఇవ్వాలని జెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కోరుతున్నారనమాట. ఉద్యోగ సంఘాల డిమాండ్‌లను సావధానంగా విన్నటువంటి మంత్రులు అతి త్వరలోనే, అంటే మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక శాఖ మంత్రితో కలిసి ఒక అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అందులో బడ్జెట్ కేటాయింపులపై పూర్తి స్పష్టత అయితే ఇస్తామని ఈ మేరకు హామీ ఇచ్చారు. పెన్షన్‌లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ విషయంలో మంత్రులు సానుకూలంగా స్పందించినప్పటికీ ఏపీ జేఏసీ నేతలు మాత్రం అది కేవలం మాటలకే పరిమితం కాకూడదని, వెంటనే అధికారిక జీవో విడుదల చేయాలని అయితే పట్టుబట్టారు. రాష్ట్రంలో పరిపాలన సాగించే ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంతటి సానుకూలత చూపిస్తూ చర్చలకు పిలిచినందున ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళంలో జరగాల్సినటువంటి ఉద్యమ సన్నద్ధతను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా బొప్పరాజు గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. తమ లక్ష్యం కేవలం ధర్నాలు చేయటం కాదని, ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమేనని అయితే ఈ మేరకు బొప్పరాజు అయితే స్పష్టం చేశారు. ఈ నెల 21 తేదీన జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ భవిష్యత్తును అనేది నిర్ణయించనుందని తెలుస్తోంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఏక్యూపీ పునరుద్ధరణ 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలన్నీ మళ్ళీ అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. పీఆర్సీ మరియు ఐఆర్ కొత్త పీఆర్సీ నియమించడం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడంపై ఆర్థిక శాఖ మంత్రితో త్వరలో కీలక భేటీ అయితే జరగనుంది. సచివాలయ ఉద్యోగులు, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు ప్రమోషన్ల ఫైళ్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కారుణ నియామకాలు, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియపై మంత్రుల బృందం సానుకూలంగా హామీ ఇచ్చింది. చైల్డ్ కేర్ లీవ్స్, మహిళా ఉద్యోగులకు గతంలో తగ్గించిన చైల్డ్ కేర్ సెలవులను తిరిగి 2 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూలై 21 సమావేశం. అన్ని గుర్తింపు పొందిన సంఘాలతో జరగబోయే ఈ యొక్క సమావేశంలో డీఏలు మరియు ఐఆర్‌పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.